ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. అదేమి చూడరా, 2000కి ₹1 తక్కువ అయితే కిట్టదురా అంటే జిడ్డులో పట్టుకుంటారు. అయ్యో, ఏం జెంట్లమెన్ గారు, ఏంటి గొడవ? ఏం లేదు బాబు, మా ఇంట్లో అద్దెకున్న మనిషిని ఖాళీ చేయించి పెట్టవయ్యా అన్నాను. కాస్త రవిడేజం చేసి దానికి 2000 అడిగాడు. కొంచెం తగ్గించుకోవయ్యా అన్నాను. చాచి లంపకాయ కొట్టాడు. ఇదిగో మంచి బేరం, ₹1000 ఇస్తావా? నీ ఇల్లు ఖాళీ చేయించి పెడతాం. ₹1000 అయితే పదండి. ఏంటి పదండి, అవన్నీ మా వల్ల కాదు, మా గురువు వల్లే అవుద్ది. అడ్డుగో. నమస్కారం గురువు గారు. ₹1000 మంచి బేరం ఒప్పుకున్నాం గురు. నువ్వు కొంచెం రౌడీజం చేసి ఇల్లు ఖాళీ చేసి పెట్టాలి. రౌడీజం చేసి పెట్టాలా? రఫ్ ఆడిస్తాయో అనుకున్నావా? పాపం ఆయన ఇల్లు ఆయన ఖాళీ చేసి పెట్టడంలో తప్పే ఉంది, న్యాయమే కదా. ఒప్పుకో గురు ప్లీజ్. అంతేనంటావా? సరే బాబు ఒక మాట, అది సామాన్యురాలు కాదండి. రాలు అంటున్నాడు, కొంపదీసి ఆడదా? అవునండి. ఆడదాని మీద నా ప్రతాపం చూపించడమా? సిగ్గులేదు పోతలే. బాబు మీరు ఒక్కసారి వచ్చి చూడండి. అది ఆడది అనుకుంటే మీరు తలొకతోనూ నన్ను తన్నండి. ఇది ఎక్కడ ఆడదురా అనుకుంటే మీ హెల్ప్ మీరు చేయండి, మీ డబ్బులు మీరు తీసుకోండి. పద. ఇదేనండి ఇల్లు. చెప్పానుగా, వెళ్ళు. తప్పదంటారా? మరేం భయం లేదు, వెళ్ళు. రండి. మా ఫ్యామిలీ రోడ్డు మీద ఉందమ్మా. ఈ కన్యాకుమారిలో అయ్యా అమ్మా, వద్దు వద్దు అన్నాను, వెళ్ళు అన్నాను. తీరా లోపలికి వెళ్ళి చూస్తే అది మాత్రం ఆడది కాదండి బాబు. దీని సంగతి నేను చూస్తా. నా చెయ్యి పట్టుకుని బజార్కి లాగేంత మగాడువా నువ్వు? ఎంత ధైర్యం నిన్ను! చేయి చూసేదంత రఫ్ ఉందా? నాతో పెట్టుకోకు, రఫ్ ఆడించేస్తా. నువ్వు నాతో పెట్టుకోకు, నీ పని చెప్తాను. సూరమ్మత, అప్పాయమ్మ, వెంకయ్యమ్మ, సీతమ్మత. పొడుస్తా. పీకు, నీ బోర్డు పీకు. ఈ కత్తి ముయ్. పొడుసా, బోర్డు పీకో. కత్తి ముయ్. బోర్డు పీకో. రాయ్, మీరు లోపలికి రండి రా. దీని తాలూకా ఏది దొరుకుతా తీసి బయటపడండి. హలో మేడం, ఒక్క ఫోటో. జస్ట్ వెయిట్. గొంతు పొడుస్తా. పోదలే, పీకో. చిన్నాయ్, నువ్వు రేపే ఢిల్లీ వెళుతున్నావు. వారం తర్వాత ఆ 25,000 నీకు అన్నయ్య పంపిస్తాడు. ఇదిగో నీ ప్రయాణ ఖర్చులు 500. ఏంటి అన్నయ్య ఏమన్నాడా? అన్నయ్య ఆజ్ఞ అనుకో, నా రిక్వెస్ట్ అనుకో. ఇస్తున్నాను, తీసుకో. ఈ డబ్బు నీకెక్కడిది? యక్ష ప్రశ్న వెయ్యొద్దు. ఇస్తున్నా, తీసుకో. అంతేగాని ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయని డీటెయిల్స్ మాత్రం అడగ. ఆ డబ్బులు నీకు ఎక్కడైరా? చెప్పానా, యక్ష ప్రశ్న వెయ్యొద్దు. నేను ఎక్కడదా ఈ డబ్బు నీకు? అన్నయ్య చిక్కు చిక్కు. అదే ఈ డబ్బు ఎక్కడదా నీకని అడుగుతున్నాను, చెప్పరా. అలా దబాయిస్తా ఉంటానే. నేను దొంగతనం చేసినట్టు, జోబులు కొట్టేసినట్టు. అయితే రౌడీ ఏం చేసి సంపాదించావా? నేను రౌడీని కాను. అయితే అప్పు చేసావా? అది చేయికి ఇది చేయికి ఇంతలో నీకు ఇంత డబ్బు ఎలా వచ్చిందిరా? ఏమిట్రా పెద్దోడా దబాయింపు? వాడు ఏం చెప్తే అది నిజం. వాడు ఎవరనుకుంటున్నావు? సాక్షాత్తు అన్నయ్య, ఇప్పుడు వివరాలు ఏమీ అడగద్దు, అన్ని తర్వాత వివరంగా చెప్తాను. వివరంగా చెప్తాడు. వదినా, తప్పు. వదినా, వదినా. ఏం బాబు? ఇదిగో వదినా, అన్నయ్య కోరిక ప్రకారం నీకు పట్టు చీర, బంగారు నగలు. బంగారు నగలు? బంగారు నగలు అంటే బంగారు లాంటి గిల్ట్ నగలు. అయితే రాత్రి మేము మాట్లాడుకున్న మాటలు. అన్నయ్య, ఇప్పుడు వివరాలు అడగద్దు, అన్ని తర్వాత వివరంగా చెప్తాను అన్నానా? ఇప్పుడు వివరాలు ఏం అడగద్దు, తర్వాత అన్ని వివరంగా చెప్తాను అన్నాడా? ఆ వివరాలు నేను చెప్తాను. అమ్మని, ఇది ఇంటి దాకా వస్తుందని తెలిస్తే అక్కడే నరికి పాతేసేవాడిని. ఎవరమ్మా నువ్వు? సామాన్తో పాటు దిగిపోయా? రావే, రఫ్ ఆడతా. ఎక్స్క్యూజ్ మీ,
ఏయ్, ఆగు. ఏయ్, గో, ఆగమను, డాక్. నిన్ను డాక్. ఏమిటి దౌర్జన్యం? ఇంట్లో వచ్చింది కాకుండా గది గది వెళ్తున్నావా? నా శీల ఏ గదిలో భద్రంగా ఉంటుందో చూసుకుంటున్నాను. నీ శీలం ఆ కోట్ చేజులంత రాసిపోందో రఫ్ పాడించేస్తా. కొట్టువయ్యా కొట్టు, నీతో రఫ్ ఆడించుకోవడానికి వచ్చాను. కొట్టు. ఏదో నాకు- ఏయ్! బామ్మ, ఈ ఇంటికి పెద్ద దిక్కులో ఉన్నారు, పైగా ఆడవాళ్ళగా ఉన్నారు. ఈ ఆడదాని బాధను అర్థం చేసుకోండి. ఈ భారతదేశంలో ఒక ఆడదాని శీలానికి భద్రత లేదా? కనీసం ఈ- శీలం అంటే నీ బొంద. ముందు నీ బొత్తాలు భద్రంగా పెట్టుకో. ఆ! నా శీలం బామ్మగారు చూసారా? మీ ముందు ఇలా చూస్తున్నాడు. నాకంతా అర్థం అవుతూనే ఉందిరా. నాయనమ్మ? అనుమానాలు నాకున్నాయి. నేను అంటేం కాదు. నోరు మూసుకుని పద. నాయనమ్మ, నేను ఆ పని ఎరా, ఏమిటి నువ్వు నాయనమ్మ. చేసేది? వాళ్ళ నలుగురిలోనూ అడిగితే తలా ఒక తన్ను తంతారేమోనని ఇక్కడికి తీసుకొచ్చా. ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయికి నీకు సంబంధం ఏమిటి? నాయనమ్మ, నిజంగా నాకు ఎలాంటి సంబంధం లేదు. ఏం సంబంధం లేదా? శబరి, ఏం జరిగింది? అయ్యో దేవుడు, నువ్వు వచ్చావా? అవును శబరి, నా శబరి ఆవేశం చూసి ఏం జరుగుతుందా అని వచ్చాను. ఏం జరిగింది? ఇంకా ఆవేశం ఏమిటయ్యా? నీ అంశతో పుట్టిన నీ మనవడు ఏం చేశాడో చూడు. ఆ అమ్మాయిని ఎవరినో తీసుకొచ్చాడు. ఎవరైనా మన ఇంటా అంటా ఉందా? శబరి, నువ్వు అనుకున్నట్టుగా చిన్నవాడు అలాంటి వాడు కాదే. నువ్వు అనవసరంగా ఆవేశపడు. చాలేవయ్యా అని సమర్థిస్తున్నావు. ఆ పిల్లేమో నా శీలమో నేను రోడ్డును పడ్డా అని అంటుంది. ఇప్పుడు ఏ ఆధారం లేని ఆ పిల్లని మన ఇంట్లో పెట్టుకోవాలా అక్కర్లేదా? చూడు శబరి, నువ్వు కొంచెం చూసి చూడలేదు. ఏంటి చూసుకోపోయేది? నాయనమ్మా, ఏం జరిగింది? అయ్యో నా దేవుడు, వెళ్ళిపోయావు. ఎవరే? ఎక్కడికి పోయారే? అక్క, దిక్కు ముక్కు లేని ఆడదాన్ని, భద్రత లేని ఏ ఇంట్లోనైనా ఉన్నాననుకో, నా శీల రౌడీల పాలవదా? పోనీ భద్రతగా వెళ్ళి ప్రయత్నిద్దామన్నా వేల మీద డిపాజిట్ కట్టాలి. శీలవతనైనా నేను అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాను? నేను ఆ అమ్మాయి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాను. నువ్వు నాకు అడ్డు పడ్డావో నా మీద ఒట్టే. నాయనమ్మా, నీకు అనుకూలమైన ఇల్లు దొరికే వరకు నువ్వు ఇక్కడే ఉండమ్మా. నిజమండి? అవునమ్మా, నువ్వు ఇక్కడే ఉండు. బామ్మ, తప్పకుండా చిన్న బాబు గారు. బామ్మ, మీరైనా నా బాధను అర్థం చేసుకున్నారు. నా రూమ్ ఎక్కడా? రైటా లెఫ్టా? రైటే, బాత్రూమ్ ఉంది, వెళ్ళు. మీరా ఇటు వెళ్ళమ్మా. థ్యాంక్స్ బామ్మ. తర్వాత చూసుకుంటా. రఫ్ అడతా. ఏమిట్రా వేలు చూపిస్తున్నా? ఒకవేళ అదే మొత్తం 5,000 చూపించి ఇక్కడే ఉండు అంటున్నాను. ఏమిట్రా, ఏం మీ జరిగింది? ఫ్రెండ్స్ అందరినీ పోలీసులు వ్యాన్లో ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు. కార్మిక నాయకుడిని చంపింది మీరే, నన్ను ఒప్పుకుంటారా లేదా? నువ్వేనా తొట్టి గ్యాంగ్కి లీడర్వి? తొట్టి గ్యాంగ్ కాదు, అనుకుంటే ప్రాణాలు తోడే గ్యాంగ్. ప్రాణాలు తోడే గ్యాంగ్. అందుకే ఆ కార్మిక నాయకుడు ప్రాణాలు తోడేశారు, అవునా? ఏమిటి? మర్యాదగా నేరం ఒప్పుకో, లేకపోతే మేమేం చేస్తాం మాకే తెలియదు. మీకే తెలీదా? పాపం ఆయనకే తెలియదంట. ఏమిట్రా వెటకారం? ఉండేలా ఉంది. మర్యాద రాగి అని నోరు పారేసుకున్నావో చెయ్యి చూడు ఎంత రఫ్ గా ఉంది. రఫ్ పాడించేస్తాను. You rascal! You bloody... You bloody... You shut up! ఒకసారి ఆగాలి. కార్మిక నాయకుడిని చంపింది ఏకాంబరమేనని నేను జర్నలిస్ట్ గా పేపర్ లో రాశాను కూడా. ఆ విషయం ఊరందరికీ తెలుసు. అయినా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోండి? ఏమంటాయి కబుర్లు చెప్తున్నావు? కబుర్లు కాదు, జనం దగ్గర ఉన్నవి కంకర్రాళ్ళు. ఒక కార్మిక నాయకుడు దారుణంగా హత్య చేయబడితే మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అని ఈ జనం మిమ్మల్ని నిలదీయడానికి వచ్చారు. దోషుల్ని లోపల పెట్టి తగిన విధంగా శిక్షించి అసలు విషయం రాబడుతున్నాం. ఇందులో మీరు వచ్చారు. ఎవరండి దోషులు? నిరుద్యోగులైన యువకులు మీ పోలీసు వాళ్ళకి దోషుల్లా కనిపిస్తున్నారా? నిజమైన దోషులు ఎవరో నేను చెప్తాను. నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి. మీకు చావుంటే చేయగల దమ్ముంటే వాళ్ళని పట్టుకోండి. అంతేకాని అమాయకులు నిర్బంధించి రాక్షసంగా ప్రవర్తిస్తే మా పత్రికా లోకం చూస్తూ ఊరుకోదు. నిజాన్ని నిర్భయంగా రాసి దేశానికి సార్ చెప్తుంది. సభాష్ మిస్టర్ దాసరథి, మీలాంటి జర్నలిస్టుల వల్ల నిజంగా దేశానికి ఎంతో మేలు జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.
నిజానిజాలు తెలుసుకోకుండా ఇలా పశువులా ప్రవర్తించి మీ పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీయకు. సిగ్గుచేటు. పోలీసులు పోలీసులు పోలీస్ డిపార్ట్మెంట్ పోలీసులు పోలీసులు లోపల రండి దాసరథి గారు, మీ దగ్గర ఉన్న ఆధారాలతో చట్టానికి సహకరించండి. రండి కమ్. ఏమయ్యా జర్నలిస్టు, నాలాంటి వాడితోనూ ఎస్పీతోనూ తగువ పెట్టుకుని ఎందుకయ్యా చావు కొని తెచ్చుకున్నావు? మనిషిని చంపటం ఆటవికం. యు ఆర్ రైట్. అందుకేనయ్యా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. చచ్చిపోయే ముందు కూడా ఇలా రెచ్చిపోవడం దేశంలో ఎంతమందికి సాధ్యం? తమ్ముడు, వీడు దేశానికి పనికొచ్చే జర్నలిస్ట్ లా ఉన్నాడు, వదిలిపెట్టేద్దామా? ఊరుకోనయ్యా, మనల్ని ఎండగట్టి వాడి పేపర్ సర్క్యులేషన్ 3,000 నుంచి 30,000 పెంచుకున్నాడు. చాలా. తమ్ముడు చెప్పింది నిజమే. మమ్మల్ని బజారుకి ఇచ్చి నీ పేరు ప్రతిష్టలు పెంచుకున్నావు, మరి మా పరువు ప్రతిష్టలు కూడా మేము కాపాడుకోవాలి కదా. అయినా మనిషిని చంపేయడం అంటే సరే కానీ స్టీల్లోంచి ఇత్తడిలోంచి వెండి పళ్ళెం బాగానే కొడుతున్నారు ఛాన్స్. బంగారు పళ్ళెం గుద్దే ఛాన్స్ కూడా నాకు వస్తుంది. ఏమిటా చూపు? నేను మావాడు ఒకేలా ఉన్నావునా? అదంతేలే. అవును, నీకు మావాడంటే చెయ్యిలా చూపించి 4 మడత పెట్టి చెయ్యి చూసావా ఎంత రఫ్ గా ఉందో? రఫ్ ఆడించేస్తాను, జాగ్రత్త. నువ్వు అంటుంటే నాకు ఉంటుంది. మరి అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? నువ్వు కూడా రఫాడించే. మా ఇంటి ఆడదొస్తుంది. ఇదెక్కడ సవితిపోర్రా దేవుడా! శీలవతి అంట, శీలవతి సింగినాథం జీలకర్రాను. నా మొగుడు ఫోటో చూసే ఇది ఒళ్ళు తెలియకుండా ఇట గెంతుతా ఉంది. ఆయనే బతుకుంటే ఈ చిత్రాంగ నా మొగుడిని ఎప్పుడో లేపుకెళ్ళిపోయేది. కుమారి కన్యాకుమారి అంట, కన్యాకుమారి. రోగం వదిలిపోయింది. అన్నయ్య, వదినా, ఏం జరిగింది? మాట్లాడరే. అన్నయ్య, ట్రైన్ ఛార్జీల వరకు డబ్బు నాకు అందింది కనుక ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నాను. ఇన్నాళ్ళ నుంచి మన కుటుంబ బరువు బాధ్యతలను ఒక్కడమే మోస్తున్నావు. నేను ఐఏఎస్ పాస్ అయి నీ బరువులో పాలు పంచుకోవాలనుకున్నాను. ఇంకా 5 రోజులు గడువు ఉంది. ఈ 5 రోజుల్లో మీరు నాకు ఆ అవకాశం ఇవ్వలేకపోతే మన కుటుంబ బరువు బాధ్యతల్లో పాలు పంచుకోకపోగా నేను మీకు అదనపు బరువును అవుతాను. అది నాకు ఇష్టం లేదు. ఆ పరిస్థితే ఎదురైతే నా బరువుని ఈ లోకం నుంచి శాశ్వతంగా ఇస్తా వయసే. ఎలాగైనా సరే పెద్ద మనసు చేసుకుని ఆపదను మీరే గట్టెక్కించాలి. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేదు. అది సరేనయ్యా. బీది తమ్ముడు కరెక్ట్ చదువు పూర్తి అవ్వాలంటే నీకు 25,000 కావాలి. కానీ ఏం చూసి ఇమ్మంటావు? ఉన్న ఇల్లు కాస్త తనక పెట్టావు. ఇప్పుడేం తనక పెడతావు? కాబోయే మీ తమ్ముడు కలెక్టర్గిరి తనక పెడతావా? జీపెక్కు. ఎందుకు ఎక్కాలి?
ఇట్స్ మై రిక్వెస్ట్. నీతో చిన్న పని ఉంది. కమాన్. మీరు ఆడుకునే ఈ స్థలానికి నన్ను ఎందుకు రమ్మన్నట్టు? ఈ ఆటకి మన జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది కాబట్టి. ఈ రెడ్ బాల్స్ ఉన్నాయి చూసావు, ఇవి మామూలు జనం అన్నమాట. ఇక ఈ పింక్, బ్లూ, బ్లాక్, ఎల్లో, బ్రౌన్, గ్రీన్ ఇవన్నీ సిటీలో కాస్త పలుకుబడి ఉన్న వ్యక్తులు. ఇకపోతే ఈ వైట్ బాల్ నేనన్నమాట. ఇందులో ఏ బాల్ నైనా కదిలించే కెపాసిటీ, కావాలనుకున్న కార్నర్లోకి తోసేసే కెపాసిటీ ఈ తెల్ల బంతికి ఉందన్నమాట. అంటే నాకు. దీన్ని తెల్ల బాలు అంటారు, క్యూ బాల్ అంటారు. ఓహో, ఓసారి క్యూ ఇటిస్తారా? దగ్గరగానే ఉందిగా, తీసుకో. నేను అడిగింది ఆ క్యూని. నువ్వట. రా రా యా యా. వచ్చాను. ఏం కావాలి? నేను అడిగింది ఈ క్యూని, నిన్ను కాదు. ఎంతో శక్తివంతమైన ఈ క్యూ బాల్ను సైతం కదిలించే శక్తి ఈ క్యూకుంది. అంటే నేను ఈ క్యూ లాంటి వాడిని. నీ తసారావులో పడ్డు ఎస్పీ, మా బలెంటోని తెచ్చావయ్యా. నాకు నచ్చాడు. సర్లే, మంచి కెపాసిటీ ఉన్న క్యాండిడేట్. కళ్ళు మూసుకుని ఉద్యోగం ఇచ్చేయచ్చు. చూడబాయ్, నేను చెప్పే ప్రతి పనికి ఓ రేట్ ఉంటుంది. ఫిక్చర్ రేట్. ఎవరి కష్టాతీత ఉంచుకోరు. స్పాట్ పేమెంట్. ఫైటింగ్కి వెళ్ళావనుకో 1000 రూపీస్. కాలో చెయ్యో తెచ్చావనుకో 5000 రూపీస్. లైఫే తీసేసావనుకో 10,000 రూపీస్. స్పాట్ పేమెంట్. మందు పొందు బేట. ఓకే? అంటే నాకు ఇచ్చేది గూండా ఉద్యోగం కాదు, గవర్నర్ గిరి. చేస్తావా? గూండాయే, కాకపోతే నంబర్ 1 గూండాగా కాస్త రెస్పెక్టబుల్ గా చూస్తావయ్యా. చూడండి, నేను ఫైటింగ్ పెడతాను. ఎప్పుడో చెప్పనా? న్యాయం అన్యాయం అయినప్పుడు. కాలు చేయో తీస్తాను. అదెప్పుడో చెప్పనా? ధర్మం అధర్మం అయినప్పుడు. లైఫ్ తీవాల్సి వస్తే తీస్తాను. అదెప్పుడు? మీలాంటి వాళ్ళు ఇలాంటి వాడు కలిసి బరి తెగించి కిరాతకులైనప్పుడు. ఓర్ని తసారావుల బొడ్డు బాలేంటోడే బాబు వీడు. ఇంటి మొగుడికి ఎక్కువ, రంకు మొగుడికి తక్కువ అన్నట్టున్నాడు. నాకేం నచ్చలేదు, మనకేం అక్కర్లేదు. నాకు అసలు నచ్చలేదు. ఏమిటయ్యా ఇది మంచి చట్టం లేకుండా? ఆ మాట అడగాల్సింది నేను. కట్టుకున్న మొగుడు పెళ్ళాన్ని బ్రోతల హౌస్ కు తీసుకెళ్ళడం ఎంత నీచమో, పోలీస్ ఆఫీసర్ ఒక పౌరుని ఇలాంటి గూండాల కొంపు తీసుకురావడం అంతకంటే నీచం. సిగ్గుండాలి.